ఫైనల్గా మేము చెప్పేది ఒకటే అన్నా, మీ అందరికీ దేశానికి ఒకే ఒక్కడు జగన్. ఇదే మా టైటిల్, ఇదే మా గర్వం. పొత్తులు లేకుండా ఒంటరిగా సింహంలాగా పోటీ చేసిన వాడు 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి 1956 26 సింగిల్ పొత్తే లేదు. ఇంకా మిగతా అన్ని పార్టీలు పొత్తు పెట్టుకునే ఈ దేశానికి ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే మా జగన్. ఇది మా గర్వం. భవిష్యత్ కాలంలో కూడా మా జగన్ ఎప్పుడు పొత్తులు పెట్టుకోడు. ఎవ్వరేమాది రేపు పెట్టుకుంటే మన ఆంధ్రజ్యోతి పత్రిక, ఇంకా పెట్టుకుంటే గిట్టుకుంటే ఉండదు. అది చంద్రబాబు నాయుడే పెట్టుకుంటే తీర్చి అనేది. మాదంతా ఒకటే. మా జెండా నమ్మినాం, మా అజెండా నమ్మినాం, జనాన్ని నమ్మినాం. మీరు ఒకసారి అది సత్యమా అబద్ధం అంటే మీరు వాచ్ చేయొచ్చు. నేను చెప్పినది చరిత్ర మీరు తిరిగేయచ్చు, గూగుల్లోకి పోయినా మీకు దొరుకుతుంది. ఇప్పుడు 1956లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్న. వరుసగా 6-7 ఎలక్షన్ గెలిచింది సింగిల్గా. ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా గెలిచింది కాంగ్రెస్. కానీ తర్వాత పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు తృణమూల్ పార్టీ ఏంది, పశ్చిమ బెంగాల్ శక్తివంతమైన అమ్మ ఎప్పుడు సింగిల్గానే పోటీ చేస్తుంది అమ్మ. అసెంబ్లీకి, పార్లమెంటుకు పెట్టుకున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఆయన పెట్టుకోలే, కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వాడే మా రాజశేఖర రెడ్డి అన్న. కానీ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టాడు. అసలు సొంత పార్టీ పెట్టాలా, పెట్టి ప్రజల్లోకి పోయి గెలవగలగాల, గెలిచినా ఓడినా తట్టుకోగలగాల ఆలోచన రాజశేఖర రెడ్డి అన్న చేయలేకపోయింటాడు, మా జగన్ చేసింటాడు. అందుకే తండ్రిని మించిన తనయుడు. ఇక్కడ మేము అంగీకరిస్తున్నాం, మా రాజశేఖర రెడ్డి అన్న కంటే కూడా ఈ విషయంలో మా జగన్ 100% గొప్పోడు. దానికి చాలా దమ్మ పుట్టాలా. సొంతం పార్టీ పెట్టాలా, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆడ అధికారం ఉన్నప్పుడు కాదని చెప్పి, ఈడ పరమ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడుని కాదని చెప్పి, కులాలు, మతాలు, ప్రాంతాలు ఎన్ని కుట్రలు కావాల్సి అన్ని ఉన్న చోట సొంత పార్టీ పెట్టి గెలుపు ఓటములు సమానంగా స్వీకరించగా ఎదుర్కోవాలంటే ఈ గుండెకు, ఈ రొమ్ముకు ఎంటిగా పుట్టిండాలా. అది పుట్టింది జగన్కు.